2024 అక్టోబర్లో 114 పేజీల రిపోర్టుని ఈ లోకూరు గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఇవ్వటం జరిగింది. అది కేబినెట్ లో చర్చించి ఆ ఎంక్వైరీ రిపోర్టుని అడ్వకేట్ జనరల్ గారికి ఒపీనియన్ కి ఇవ్వటం జరిగింది. అడ్వకేట్ జనరల్ గారు ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఈరోజు కేబినెట్ లో ఆ ఎంక్వైరీ రిపోర్టులో ఏవైతే ఆనాటి ప్రభుత్వం ఇర్రెగ్యులారిటీస్ చేసిందో, ఏదైతే పక్క రాష్ట్రాల్లో కొనుగోలు పేరుతో వారి స్వార్థానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిందని నిర్ధారణ అయిందో, ఏ పవర్ ప్లాంట్లు కట్టామని చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందో, ఈ జరిగిన అన్ని అంశాలని కేబినెట్ లో చర్చించి లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారితో వెట్టింగ్ చేసిన తర్వాత ఈరోజు కేబినెట్ ఈ ఎంక్వైరీ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వ సంస్థమైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. లోకూరు గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఇవ్వటం జరిగింది. అది కేబినెట్ లో చర్చించి ఆ ఎంక్వైరీ రిపోర్టుని అడ్వకేట్ జనరల్ గారికి ఒపీనియన్ కి ఇవ్వటం జరిగింది. అడ్వకేట్ జనరల్ గారు ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఈరోజు కేబినెట్ లో ఆ ఎంక్వైరీ రిపోర్టులో ఏవైతే ఆనాటి ప్రభుత్వం ఇర్రెగ్యులారిటీస్ చేసిందో, ఏదైతే పక్క రాష్ట్రాల్లో కొనుగోలు పేరుతో వారి స్వార్థానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిందని నిర్ధారణ అయిందో, ఏ పవర్ ప్లాంట్లు కట్టామని చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందో, ఈ జరిగిన అన్ని అంశాలని కేబినెట్ లో చర్చించి లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారితో వెట్టింగ్ చేసిన తర్వాత ఈరోజు కేబినెట్ ఈ ఎంక్వైరీ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వ సంస్థమైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.